అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మన జీవితాన్ని మార్చేయగల ఒక ఆలోచన గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రఖ్యాత సైకాలజిస్ట్ కెరల్ డ్వెక్ రాసిన మైండ్ సెట్ అనే పుస్తకం ఆధారంగా మన ఆలోచనా విధానం మన విజయాన్ని ఎలా శాసిస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఇద్దరు వ్యక్తులు, ఒకేలాంటి సమస్య, ఒకేలాంటి పరిస్థితులు, కానీ ఒకరు ఓటమి తర్వాత మళ్లీ పుంజుకుని ముందుకు వెళ్తారు, ఇంకొకరు మాత్రం అక్కడే ఆగిపోతారు. ఎందుకిలా? వాళ్ల మధ్య తేడా టాలెంట్ కాదు, తెలివితేటలు అంతకన్నా కాదు. అసలైన కారణం వాళ్ల ఆలోచనా విధానం. అదే మైండ్ సెట్. అసలు విషయమేంతంటే, మన సామర్థ్యాల గురించి మనకు మనమే చెప్పుకునే కథే మన రియాలిటీని డిసైడ్ చేస్తుంది. డాక్టర్ డ్వెక్ ప్రకారం మనుషుల్లో ప్రాథమికంగా 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే గెలుపోటములను నిర్ణయిస్తుంది. సరే, మరి ఈ 2 దారులేంటో కాస్త వివరంగా చూద్దాం. ఒకవైపు ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే మన తెలివితేటలు, మన నైపుణ్యాలు అన్నీ పుట్టుకతోనే వస్తాయి, అది రాతిమీద గీతలాంటివి, వాటిని మార్చలేము అని గట్టిగా నమ్మడం. ఇక రెండో వైపు గ్రోత్ మైండ్ సెట్. ఇది మన సామర్థ్యాలను కష్టపడితే, ప్రయత్నిస్తే ఎంతైనా పెంచుకోవచ్చని చెప్తుంది. మొదటగా ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ అనే ఉచ్చు గురించి చూద్దాం. ఇది మన చుట్టూ భయాలు, పరిమితులతో ఒక గోడ కట్టేస్తుంది. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లు తాము తెలివైన వాళ్లుగా కనిపించడానికి నానా తంటాలు పడతారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో తెలివి అనేది ఒక స్థిరమైన వస్తువు. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లకి ప్రయత్నం చేయడమంటేనే పెద్ద భయం. ఎందుకంటారా? ఎందుకంటే వాళ్లు కష్టపడి కూడా ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్లకు సహజమైన ప్రతిభ లేదని ఒప్పుకున్నట్టే అవుతుంది. అందుకే వీళ్ళు కష్టమైన పనుల జోలికి వెళ్లరు, ఎప్పుడూ సులభమైన దారుల్నే వెతుక్కుంటారు. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లలో కొన్ని లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకి టెన్నిస్ లెజెండ్ జాన్ మెకెన్రో. ఆయన ఓడిపోయిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పేవారు. ఒకటా రెండా? జ్వరం, వెన్నునొప్పి, గాలి సరిగ్గా లేదు, ఇలా సాకుల లిస్టు చాంతాడంతా ఉండేది. తప్పు వాళ్లది కాదని నిరూపించుకోడానికే వాళ్ల శక్తి అంతా ఉపయోగిస్తారు. ఇది కేవలం మన పర్సనల్ లైఫ్కే పరిమితం కాదు, పెద్ద పెద్ద కంపెనీలను కూడా ముంచేస్తుంది. ఎన్రాన్ కంపెనీనే దీనికి పెద్ద ఉదాహరణ. అక్కడ కేవలం టాలెంట్కే విలువిచ్చేవారు, తప్పులు చేస్తే కఠినంగా శిక్షించేవారు. ఫలితంగా ఉద్యోగులు తప్పుల్ని దాచిపెట్టడం, ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఆ కల్చరే ఆ కంపెనీ పతనానికి కారణమైంది. సరే, ఇప్పుడు ఆ చీకట్లోంచి బయటకొచ్చి రెండో దారివైపు వెళ్దాం. అదే గ్రోత్ మైండ్ సెట్. మనమీద మనకు నమ్మకం ఉంటే, కష్టపడే తత్వం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. అదే ఈ మైండ్ సెట్ యొక్క అస్సలైన శక్తి. మైకేల్ జార్డన్, ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు కదా, కానీ తన కథ ఎలా మొదలైందో తెలుసా? తనని హైస్కూల్ బాస్కెట్బాల్ టీం నుంచే తీసేశారు. కాని అతను అక్కడితో ఆగిపోలేదు. ఆ అవమానాన్ని, ఆ ఓటమిని ఒక సవాల్గా తీసుకున్నాడు. ఓటమి అనేది ముగింపు కాదు, ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని నమ్మాడు. అదే గ్రోత్ మైండ్ సెట్ అంటే. ఇంకో ఉదాహరణ కావాలా? జాకీ జాయ్నర్ కెర్సీ. ఈమెను ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫీమేల్ అథ్లెట్గా పిలుస్తారు. కాని ఆమె కెరీర్ మొదట్లో ప్రతి రేస్లోనూ ఆఖరి స్థానంలో వచ్చేది. అయినా పట్టువదల్లేదు. తన కృషి, తన అంకితభావంతో ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్గా ఎదిగింది. ఈ తేడా బిజినెస్ ప్రపంచంలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. జిమ్ కాలిన్స్ రాసిన గుడ్ టు గ్రేట్ పుస్తకం ప్రకారం గొప్ప కంపెనీలు గ్రోత్ మైండ్ సెట్ని ప్రోత్సహిస్తాయి. ఎన్రాన్లా తప్పులను దాచిపెట్టకుండా ఈ కంపెనీలు వాటిని ధైర్యంగా ఎదుర్కొని పాఠాలు నేర్చుకుంటాయి. ఇక్కడి లీడర్స్ నేను గొప్ప అని నిరూపించుకోవడానికి చూడరు, కంపెనీని ఇంకా ఎలా గొప్పగా చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రశంస. మనం ఇతరులను పొగిడే విధానం వాళ్లలో గ్రోత్ మైండ్ సెట్ను పెంచగలదు, లేదా వాళ్లను తెలియకుండానే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉచ్చులోకి నెట్టేయగలదు. దీన్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్ డ్వెక్ చేసిన ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ ప్రయోగం గురించి తెలుసుకుందాం. కొంతమంది విద్యార్థులకు ఒక టెస్ట్ పెట్టి, బాగా చేసిన వారిలో కొందరిని వావ్ నువ్వు చాలా స్మార్ట్ అని పొగిడారు, మరికొందరిని వావ్ నువ్వు దీనికోసం చాలా కష్టపడ్డావు అని వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్లకి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి తేలికైన పని, రెండోది వాళ్ల నైపుణ్యాన్ని ఇంకా పెంచే కష్టమైన పని. ఇక రిజల్ట్స్ నిజంగా షాకింగ్గా ఉన్నాయి.
ఎవరినైతే తెలివైన వాళ్ళు అని పొగిడారో వాళ్లల్లో చాలామంది సులభమైన పని ఎంచుకున్నారు. కాని ఎవరి ప్రయత్నాన్నైతే మెచ్చుకున్నారో వాళ్లల్లో ఏకంగా 92% మంది కష్టమైన పనినే ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్లు సవాళ్లను చూసి భయపడలేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మనం తెలివితేటల్ని పొగిడితే వాళ్ళు ఆ తెలివైన అనే ట్యాగ్ను పోగొట్టుకోవడానికి భయపడతారు. అందుకే రిస్క్ తీసుకోరు. అదే మనం వాళ్ల కష్టాన్ని, వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటే వాళ్ళు సవాళ్లను నేర్చుకోవడానికి దొరికిన అవకాశాలుగా చూస్తారు. ఇదంతా విన్నాక మనకొక విషయం స్పష్టంగా అర్థం కావాలి. మన మైండ్ సెట్ అనేది మన నుదుటి మీద రాసిన రాత కాదు, అది మన చేతుల్లోనే ఉన్న ఒక ఎంపిక. చాలామంది ఏమనుకుంటారంటే నా మైండ్ సెట్ ఇంతే, నా పర్సనాలిటీ ఇంతే అని. కానీ అది నిజం కాదు. మైండ్ సెట్ అనేది కేవలం ఒక నమ్మకం. నమ్మకాలని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఒక కొత్త భాష నేర్చుకున్నట్టు, ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నట్టే గ్రోత్ మైండ్ సెట్ను కూడా మనం ప్రాక్టీస్ చెయ్యొచ్చు. చివరిగా మన ముందు 2 దారులుంటాయి. ఒకటి, జీవితాంతం నేను అలా అయ్యుండేవాణ్ణి, ఇలా చేసేవాణ్ణి అని చెప్పుకుంటూ బ్రతకటం. రెండోది, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను నమ్మిన దానికోసం నా వంతు ప్రయత్నం మొత్తం చేశాను అని సంతృప్తిగా ఫీలవటం. మనం ఏ దారినెంచుకోవాలి? మరి మీ జీవితం ఏ కథ చెప్పాలనుకుంటున్నారు? నిరంతరం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే కథ, లేక నిరంతరం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండే కథ? ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.